డాక్టర్ గారు, ఈజ్ వేపింగ్ గుడ్ ఆర్ బ్యాడ్? సో వేపింగ్ అనేది మీకు ఐడియా ఉంది కదండి, ఈ సిగరెట్ అంటాం. సో ఇది జనరలీ స్మోకింగ్ సిజేషన్, స్మోకింగ్ ఆపేయాలనుకున్న వాళ్ళు వేపింగ్ స్టార్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ వేపింగ్ ఈజ్ గుడ్ వెన్ కంపేర్ టు స్మోకింగ్. స్మోకింగ్ తో కంపేర్ చేస్తే వేపింగ్ గుడ్, కానీ వేపింగ్ గుడ్ అని కాదు. ఈ పాయింట్ మళ్ళీ మిస్ అవ్వకండి. సో జనరల్లీ ఒక 10 to 15 పఫ్స్ ఆఫ్ సిగరెట్ తీసుకునే దానికి ఇది 30 to 50 పఫ్స్ కి ఈక్వల్ అనమాట. సో మనం ఎక్కడ ఆపుతున్నాము? సో వేపింగ్ చేసినా మనం నికోటిన్ తీసుకుంటున్నాం, టొబాకో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లంగ్ ఇంజురీ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎడిక్షన్ ఉంటుంది, హ్యాబిచుయేషన్ ఉంటుంది. ద సేమ్ కైండ్ ఆఫ్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే స్మోకింగ్ ఉంటాయో అవి దీంతో కూడా ఉంటాయి, కానీ తక్కువ రేట్లో ఉంటాయి. వేపింగ్ బాగా ఎక్కువ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం. సో వేపింగ్ ని స్మోకింగ్ ఆపేయడానికి వాడుకోండి, కానీ వేపింగ్ ని ఒక అలవాటు లాగా మాత్రం చేసుకోకండి. అండ్ సెకండ్, లోకల్ డీలర్స్ దగ్గర నుంచి తీసుకోవద్దు. ఎవరైనా వేప్ చేసే వాళ్ళు ప్రాపర్ డీలర్స్ దగ్గర నుంచి తీసుకుంటే బెటర్. నేను ప్రమోట్ చేయను, బట్ జాగ్రత్త, ఆల్కహాల్ కి స్మోకింగ్ కి దూరంగా దూరంగా ఉండండి.